హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ దసరా అందరికీ. ఏంటి అప్పుడే దసరా అని చెప్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, నవరాత్రులు మొదలైపోయాయి కదా. 9 రోజులు 9 ప్రసాదాలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ప్రసాదం అయితే కట్టె పొంగలి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి కట్టె పొంగలి చేస్తారండి. నేను తమిళనాడు స్టైల్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఖచ్చితంగా నివేదిస్తారు. దీనికోసం నేను 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు తీసుకొని బాగా నానబెట్టి దాన్ని కడిగి పక్కన పెట్టానండి. దాన్నే 1 స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత 1 కప్పుకి 2.5 కప్పు కింద 2 కప్పులకి వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కుక్ చేసుకున్నాను. 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. అది కుక్ అయిన తర్వాత బాగా ఎనుపుకోవాలి. అలా ఎనిపేటప్పుడు మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. జారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఉండటం వల్ల త్వరగా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇంకా పోపు విషయానికి వస్తే నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పొంగలి అంత టేస్టీగా ఉంటుంది. పొంగలి మీన్స్ కట్టె పొంగలి. మళ్ళీ పొంగలని బెల్లం వేయలేదే అంటారేమో. చాలా ఈజీ అండి ఇది. దీనికి ముఖ్యంగా మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు, మిరియాలు ఎక్కువగా వేస్తారు ఇక్కడ. అలాగే అల్లం కూడా. పచ్చిమిర్చి అవి చాలా తక్కువగానే వేస్తారు. ఎండుమిర్చి ఎక్కువ వాడతారు ఇక్కడ. అది కూడా సాంబార్ మిర్చి. నా దగ్గర అది లేదు, అందువల్ల ఇది వేసాను. ఇంగో వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇవి చాలా ఎథెంటిక్గా స్మెల్ కూడా ఉంటుంది. అంతే అండి. చాలా ఈజీగా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నైవేద్యం కిందే కాదు, టిఫిన్గా కూడా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.